ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పరీక్షలే సర్వస్వం కాదు, పరీక్షపై చర్చలో ప్రధాని మోదీ. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం. డ్రైవర్లే డైరెక్టర్లు. కల్తీ నెయ్యి గుట్టు రెట్టవగానే సంస్థ మాయాజాలం. రైతు బ్యాంకుకు వచ్చిన పావు గంటలో రుణం. దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. లంపీ స్కిన్ వ్యాధికి టీకా. ఈరోజు వార్తలను చూద్దాం. పరీక్షలే సర్వస్వం కాదు, పరీక్షలే జీవితంలో సర్వస్వంగా చూడకూడదని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇతరులతో పోల్చడం పనికిరాదని, బయటి వారికి చూపించడానికి మోడల్స్గా వారిని ఉపయోగించుకోకూడదని చెప్పారు. పరీక్షపై చర్చలో భాగంగా సోమవారం ఢిల్లీలోని సుందరవనంలో ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. కార్యక్రమం కోసం 3.15 కోట్ల మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా, వారిలో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన 36 మంది విద్యార్థులను స్వయంగా, మిగతా వారందరినీ వర్చువల్గా పాల్గొనేలా చేశారు. విద్య సమగ్ర అభివృద్ధి కోసం ఉద్దేశించినది. విద్యార్థులు 4 గోడలకే పరిమితం కాకూడదు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలి. 10-12 తరగతుల బోర్డు పరీక్షల్లో బాగా మార్కులు రాకపోతే ఇక వాళ్ళ జీవితం నాశనమైనట్లేననే భావన సమాజంలో నెలకొని ఉంది. తక్కువ గ్రేడ్లు వచ్చిన వారికి మన ఇళ్లలో ఒత్తిడి ఎదురవుతుంది. కలత చెందకుండా మిమ్మల్ని మీరే సవాల్ చేసుకుంటూ సిద్ధం కండి అని మోదీ విద్యార్థులకు సూచించారు. ట్రంప్ బాటలోనే బ్రిటన్. అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ బాటలోనే బ్రిటన్ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించి ఉపాధి పొందుతున్న 600 మందికి పైగా వలసదారులను అరెస్ట్ చేసింది. దీనిపై తాజాగా దేశ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందించారు. బ్రిటన్లో అక్రమ వలసలు పెరిగాయి. చాలామంది అక్రమంగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ చట్ట వ్యతిరేక వలసలను ముగిస్తామని ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ ఆ పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. అధిక వ్యయం కారణంగా నాణాలను ముద్రించడం నిలిపివేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఫిబ్రవరి 9వ తేదీని గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా ప్రకటించారు. ఇక కెనడాను 51వ రాష్ట్రంగా బలంగా కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. దీంతో పాటు గాజాను ఖాళీ చేయించే విషయంలో, దాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో సీరియస్గానే ఉన్నానని స్పష్టీకరించారు. అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలను విధిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. కెనడా, మెక్సికో సహా ప్రపంచ దేశాలన్నిటికీ ఇది వర్తిస్తుందని వివరించారు. దీనిపై ఆదేశాలిస్తానని తెలిపారు. ఈ వారం చివరిలో మరిన్ని రంగాలలో సుంకాలను ప్రకటిస్తామని వెల్లడించారు. దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు? దేశంలో రాజకీయాలు నేరమయం అయ్యాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యని అంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులు తిరిగి పార్లమెంట్, శాసనసభల్లోకి ప్రవేశిస్తుండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హత్యలు చేసిన వారు రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా ఉండటంతో ఆవేదన వ్యక్తం చేసింది. నేరచరిత్ర ఉన్న నేతలు పార్టీలు నడపకుండా తగిన చర్యలు తీసుకోవలసిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని గుర్తు చేసింది. మాజీ సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు త్వరగా విచారించడంతో పాటు న్యాయస్థానాల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8, 9 సెక్షన్ల చెల్లుబాటుపై పిటిషనర్ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని
కేంద్రం ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. రైతు బ్యాంకుకు వస్తే పావు గంటలో రుణం. గత ప్రభుత్వ హయాంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోందని, దానికి బ్యాంకుల నుంచి కొంత సమాచారం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు కోరే సమాచారం ఇచ్చి వారికి సహకరించాలని బ్యాంకర్లకు సూచించారు. సచివాలయంలో సోమవారం జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు సూచనలు చేశారు. అర్హులైన రైతులు బ్యాంకుకు వస్తే 15 నిమిషాల్లోనే రుణం ఇచ్చే విధానం అమల్లోకి తేవాలని నిర్దేశించారు. సీఎం సూర్యఘర్ పథకం కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ అందించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు 2 కిలోవాట్ల వరకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తాం. దీని ద్వారా ఉచితంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా మిగులు విద్యుత్ ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగులోనూ మార్పులు రావాలని నిర్దేశించారు. డ్రైవర్లే డైరెక్టర్లు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డైరీ సరఫరా చేసిన ట్యాంకర్లలోని నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లుగా గత ఏడాది జూలై 16, 23వ తేదీల్లో గుజరాత్లోని ఎన్డీడీబీ క్యాప్ ల్యాబ్ నివేదిక అందగా, ఈ అక్రమంలో కీలక పాత్రధారులైన పోమిల్ జైన్, విపిన్ జైన్లు కొద్ది రోజులకే వైష్ణవి డైరీలో డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారని సిట్ గుర్తించింది. కుట్ర బయటకు రాకుండా ఉండేందుకు వారి వద్ద డ్రైవర్లుగా పనిచేసే సురేంద్ర సింగ్, సౌరభ్ కశ్యప్లను అందులో డైరెక్టర్లుగా చేర్చారని తేలింది. విపిన్, పొమిల్ వారి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు అప్పటి వరకు వాడిన సెల్ ఫోన్లను ధ్వంసం చేసేశారని, దర్యాప్తులో అడిగితే అవి పోయాయని తప్పుడు సమాచారం ఇచ్చారని వెల్లడించింది. తిరుమలలో శ్రీవారి లడ్డూ సహా ఇతర ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఆదివారం 4గురిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు కేసు దర్యాప్తులో గుర్తించిన అంశాలు, వారి ప్రమేయంపై న్యాయస్థానానికి రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది. లంపీ స్కిన్ వ్యాధికి టీకా. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి టీకా అందుబాటులోకి రాబోతోంది. పాడి పశువులకు ఈ టీకా ఇస్తారు. బయోలంపీ వ్యాక్సిన్ అనే ఈ టీకా మన దేశంలో మొదటిది కావడం ప్రత్యేకత. దీనికి సిడిఎస్సిఓ లైసెన్సు వచ్చినట్లుగా బయోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ టీకా భద్రమైనదే కాకుండా బాగా పనిచేస్తుందని పేర్కొంది. దీన్ని ఐసీఆర్, ఎన్ఆర్సిఈ, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విస్తృతంగా పరీక్షించినట్లు వివరించింది. హిస్సార్లోని ఐసీఏఆర్, ఎన్ఆర్సిఈ అందించిన ఎల్ఎస్టీ వైరస్ రాంచీ 2019 వ్యాక్సిన్ స్ట్రెయిన్తో బయోవెట్ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకాకు సిడిఎస్సిఓ లైసెన్స్ లభించడం మన దేశంలో పశు సంపద అభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన ముందడుగని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, బయోవెట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. ఎంఆర్ఐ స్కానింగ్కు మరింత భద్రత. శరీరంలో ఎలాంటి లోపాన్నైనా క్షుణ్ణంగా గుర్తించేందుకు వైద్యులు ఎంఆర్ఐ స్కానింగ్ను సూచిస్తారు. అత్యంత శక్తివంతమైన అయస్కాంత తరంగాలతో కూడిన ఈ స్కానింగ్ చేసే ముందే రోగి శరీరం పైన బంగారం, గడియారం లాంటి లోహపు వస్తువులను అన్నింటినీ పక్కన పెట్టేస్తారు. శస్త్రచికిత్సల కారణంగా శరీరం లోపల ఏవైనా ఐరన్ రాడ్లు, మెటల్ వస్తువులు అమర్చారా అన్నది క్షుణ్ణంగా నిర్ధారించుకుంటారు. గుండె జబ్బు కారణంగా వృద్ధురాలు రామతులసికి పేస్ మేకర్ అమర్చిన సంగతి గుర్తించకుండానే ఫిబ్రవరి 4న ఏలూరులో ఓ ప్రైవేట్ ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లో స్కాన్ చేయడంతో అయస్కాంత తరంగాల ప్రభావం పేస్ మేకర్పై పడి ఆమె అక్కడికక్కడికే ప్రాణాలు వదిలేశారు. ఈ సంఘటన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లలో పూర్తిస్థాయి మెటల్ డిటెక్టర్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయవలసి వచ్చింది. విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో చేతితో పట్టుకుని తనిఖీ చేసే మెటల్ డిటెక్టర్ని ఇప్పటికే ఉపయోగిస్తున్నట్లు కనిపించింది. అలా కాకుండా
ఖచ్చితత్వంతో కూడిన డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ లాంటి ఆధునిక పరికరాలను వినియోగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చద్దన్నంతో అందరికీ ఎన్నో ప్రయోజనాలు. చద్దన్నం జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. దీనిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. త్వరగా జీర్ణమవుతుంది. తక్కువ క్యాలరీలు దీనిలో ఉంటాయి. మధుమేహం ఉన్నవారు దీనిని రోజు తిన్నా మంచిదే. చద్దన్నాన్ని మట్టి కుండలో చేస్తే మరింత మంచిగా ఉంటుంది. ఇది తయారు చేసేటప్పుడు దీనిలో కాస్త ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటివి లేదా రకరకాల కూరగాయలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ శాతం చద్దన్నాన్ని గంజి లేదా మజ్జిగతో చేసుకుంటే ఆరోగ్యానికి మరింత మంచిది. అన్ని వయసుల వారికి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. శాంతి మంత్రం, శక్తి కేంద్రం భారత్. రక్షణ రంగ ప్రగతికి మరింత పెద్దపీట. ప్రైవేటు భాగస్వామ్యం కీలకం. ఏరో ఇండియాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ వెల్లడి. 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 24 నుంచి ప్రారంభించనున్నట్లుగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సోమవారం ప్రకటించారు. ఆ రోజున ఉదయం 10 గంటలకు 16వ శాసనసభ 3వ సమావేశాలు, అదే సమయంలో శాసన మండలి 47వ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు. జేఈ మెయిన్ తుదికి విడుదల. మొత్తం 13 ప్రశ్నలకు మారిన సమాధానాలు. గుకేష్ అవుట్. ఫ్రీస్టైల్ గ్రాండ్ స్లామ్ చెస్ టూర్ తొలి అంచె టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ కథ ముగిసింది. ఫాబియానా కరువావా చేతిలో ఆయన ఫైనల్లో తొలి గేమ్లో ఓడిపోయారు. రెండో గేమ్ను చేజార్చుకుని టోర్నీ నుంచి నిష్క్రమించారు. తెలంగాణకు కాంస్యం. జాతీయ క్రీడల్లో తెలంగాణ టేబుల్ టెన్నిస్ జట్టు మెరిసింది. టీం విభాగంలో ఫిడెల్ స్నేహిత్, మహమ్మద్ అలీ మహమ్మద్, స్వర్ణేందు చౌదరి, సంతోష్ కుమార్లతో కూడిన పురుషుల జట్టు కాంస్య పథకం సాధించింది. క్వార్టర్స్లో 3-2తో ఉత్తరప్రదేశ్పై గెలిచిన తెలంగాణ జట్టు సెమీస్లో 0-3తో మహారాష్ట్ర చేతిలో ఓడింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.